హల్లెలూయా. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెరుద్దాము. పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీకి వెళ్దాము ఒకసారి దయచేసి. 2 Corinthians చాప్టర్ 10 4వ వచనము 5వ. కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. ఇక్కడ నుంచి వాక్యాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాము. సో లెట్ us focus on God's word. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. చదువు. ఈ 4వ వచనము 5వ వచనం మనం గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన అంశాలను మనం చూస్తాం. ఒకటేంటిదంటే మేము యుద్ధ పరికరములు, వెపన్స్ ఆఫ్ వార్ఫేర్, యుద్ధంలో వాడే పరికరాలు, లోకం వాడే పరికరాలను మేము వాడట్లేదు. మేము వాడే పరికరాలు ఆధ్యాత్మికమైనవి. అవి దుర్గములను పడత్రోయు పరికరాలు మేము వాడుతున్నాము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. The weapons that we use are the weapons to demolish strongholds, spiritual strongholds. సంఘము ఈ విషయాన్ని గమనించాలి. We don't fight like others. మనము వేరే వారిలాగా మనము పోరాడకూడదు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, మేము లోకస్తులు పోరాడినట్లుగా మేము పోరాడట్లేదు, లోకస్తులు ఆయుధాలు తీసుకున్నట్టుగా మేము ఆయుధాలు తీసుకోవట్లేదు. మేము అటువంటి పరికరాలు తీసుకొని యుద్ధానికి రాలేదు. కానీ యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ వార్ఫేర్. బట్ ఇన్ ది స్పిరిచువల్ వార్ఫేర్, ఈ యొక్క ఆధ్యాత్మికమైన పోరాటంలో మాకున్న ఆయుధాలు ఆధ్యాత్మికమైనవి. అవి ఎంత శక్తి కలిగినవంటే ఈ యొక్క సాతాను యొక్క దుర్గములను పడత్రోయు పరికరాలు మేము కలిగి ఉన్నాము. మేము అటువంటి పోరాటము చేస్తున్నాము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ us to fight battles like this. ఈ రీతిగా మనం పోరాడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రీతిగా మనం కదలాలని కోరుతున్నాడు. ఈ దినాలలో ఒకవేళ చర్చ్ వాళ్ళని, విశ్వాసులను, ఒకవేళ నాయకులను కూడా ఒకవేళ అడిగినట్లయితే, మీరు ఏ ఆయుధాలు వాడుతున్నారు ఆ యొక్క దుర్గములను పడద్రోయడానికి, దేవుడిచ్చిన ఏ ఆయుధాలు వాడుతున్నారు అని అడిగితే బిత్తిరి మొక్కలు పెట్టుకొని నవ్వే వాళ్ళని ఎక్కువ మందిని మనం చూస్తాం. దే డోంట్ ఈవెన్ నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ us the weapons to demolish the strongholds, spiritual strongholds, divine, దైవికమైన పరికరాలను దేవుడు తన బిడ్డలకు ఇచ్చినాడు. ఆ ఇచ్చిన పరికరాలు వాడి దుర్గములను మనం పడత్రొయ్యాలి అనే ఆలోచన ఈ దినాలలో ఎవరికి లేదు. Do you think that our churches are having a mindset, let us bring down the strongholds? దేవుడు మనకిచ్చిన ఆయుధాలు, ఎటువంటి ఆయుధాలు? వాక్యం అనే ఆయుధం దేవుడు మనకిచ్చినాడు. హోలీ స్పిరిట్ అనే ఆయుధం మనకిచ్చినాడు. కృపా వరాలనే ఆయుధం మనకిచ్చినాడు. శత్రువు పైన అధికారం మనకిచ్చినాడు. దేవుని బిడ్డలారా, when we take those weapons, ఎందుకోసమండి? దుర్గములను పడత్రోయటకు. ఎందుకంటే ఈ భూమి పైన ఏవైతే మన కళ్ళతో చూస్తున్నామో ఈ లోకంలో శారీరక రీతిగా, those things are result of spiritual influence. ఆ దుర్గములు ఆ పని చేయడం ద్వారా, సాతాను యొక్క శక్తులు పని చేయడం ద్వారా వీరు కదులుతున్నారు.
ఈ లోకపు పరికరాలు తీసుకొని కదులుతా ఉన్నారు. కానీ మన పరికరము, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ వాళ్ళు ఏదైతే క్లబ్ పట్టుకొస్తున్నారో, ఏ డండాలు పట్టుకొస్తున్నారో, ఏ కత్తులు పట్టుకొస్తున్నారో, ఏ గన్లు పట్టుకొస్తున్నారో, దేవుని బిడ్డలారా, మన పరికరాలు, విమోచించబడిన వారి యొక్క పరికరాలు, క్రీస్తులో పిలువబడిన వారి యొక్క పరికరాలు అవి కావు. దోస్ ఆర్ నాట్ ద వెపన్స్ వి యూస్ ఇన్ దిస్ ఫైట్. మేము ఎక్కడికి పోతామంటే పౌలు అంటున్నాడు, వీళ్ళందరూ చేలేలు, వీళ్ళంతా వాళ్ళు అక్కడ సాతాను కదిలిస్తే వీళ్ళు ఇక్కడ తోక ఊపేటోళ్ళు, మేము డైరెక్ట్గా దుర్గములను పడద్రోయి పరికరాలు కలిగి ఉన్నాము అంటున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. We have that power and authority to bring down the strongholds. But తెలుసా అసలు మనకు అట్లా చేయగలుగుతామని, దేవుడు మనకి ఇచ్చినాడని? తెలియకుండా ఎట్లా కదులుతాము? తెలిసిన తర్వాత వాడకపోతే దేవుని కార్యాలు ఎలా చూస్తాము? We need to understand the church has been given such kind of work to bring down the strongholds. ఏవైతే దుర్గాలైతే సాతాను కట్టినాడో దాన్ని పడత్రోయుటకు దేవుడు సంఘానికి శక్తినిచ్చినాడు. అందుకోసమే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమనుంది? పాతాళపు ద్వారాలు సంఘం ఎదుట నిలబడలు. ఎందుకంటే దేవుడు వీళ్ళకిచ్చిన పరికరాలు దుర్గములను పడద్రోసేది, సాతాను శక్తిని పడద్రోసేవి. We are not ordinary people. మనము చాలా ప్రత్యేకించబడిన జనాంగము, దేవుని చేత ప్రతిష్ఠించబడిన జనాంగము, దేవుని బిడ్డలము, దేవుని కుమారులము. As God's sons we have the authority to pull down the strongholds. కానీ only when we stand like that. ఆమేన్. రెండో విషయం కూడా మీరు చూడండి అదే అధ్యాయంలో. సో he says the weapons that we fight, 4వ వచనము, are not weapons of this world. On contrary, they have divine power to demolish strongholds. Amen. ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయం అక్కడ ఉంది. 5వ వచనం మనం చూసుకున్నట్లయితే ఒకవైపునేమో స్పిరిచువల్గా ఫైట్ చేస్తూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు. 5వ వచనం చూసినట్లయితే రెండోది, he talks about demolishing arguments. అంటే వాదన, వితర్క వాదన అంటారా, ఏమంటారు దాన్ని? అంటే an argument that he says we demolish the arguments. Hallelujah. చదవండి. We demolish the arguments and every pretension that sets itself against the knowledge of God. అంటే క్రీస్తుకు విరుద్ధంగా లేసే ప్రతి జ్ఞానముగా కనబడే, వ్యతిరేకంగా వచ్చే ప్రతి దాన్ని మేము చెరపట్టుకొని, ఆ వాదనను చెరపట్టుకొని మేము క్రీస్తుకు విధేయతగా తెస్తున్నాము, మేము దాన్ని కూల్చేస్తున్నాము, అటువంటి వాదనలను మేము కూల్చివేస్తున్నాము అంటున్నాడు. వాట్ ఇస్ ద సెకండ్ వే ఆఫ్ ఫైటింగ్ ద స్పిరిచువల్ వార్? యు రెస్పాండ్ టు దేర్ ఆర్గ్యుమెంట్స్. సో స్తోత్రం చెప్పండి. మీ ముందు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు, మీ ముందు క్రీస్తుకు విరుద్ధంగా దాడి చేస్తున్నప్పుడు, బైబిల్ను తీసుకొని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు రకరకాలైన నిందలు మోపుతున్నప్పుడు, యు ఆర్ నాట్ కాల్డ్ టు సిట్ డౌన్ అండ్ జస్ట్ సే లార్డ్ హెల్ప్ అస్. ప్రభువా మమ్మల్ని నువ్వే జవాబు ఇయ్యాలా. దేవుడు అంటాడు, ఇగో బాబు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు జవాబు ఇవ్వాల, వాళ్ళకి నువ్వు నిలబడాలా. ఆ వాదన, వాళ్ళు వేసే ప్రశ్నలకు, వాళ్ళు చేసే దాడికి, క్రీస్తుకు విరుద్ధంగా వచ్చే ఆ దాడికి నువ్వు జవాబు ఇవ్వాలి. అయ్యో, ఈ దినాలలో జవాబు ఇచ్చే స్థాయిలో ఉన్నారా అండి? ఎందుకు చెప్పండి? ఎవరు దేవుని యొక్క బైబిల్ గ్రంథంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు? మనము ఎలా జవాబియాలను, ఎవరైతే గ్రంథాలు రాసినారో, పుస్తకాలు రాసినారో చదువుతున్నామా?
నేర్చుకుంటున్నామా? ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకొని ఎలా జవాబు ఇవ్వాలా, ఎలా క్రీస్తు గురించి పోరాడాలా, ఎవరైనా ఇటువంటి ప్రశ్న అడిగినప్పుడు క్రీస్తు యొక్క దైవత్వం గురించి ప్రశ్న అడిగితే నేను ఈ రీతిగా జవాబు ఇవ్వాలా, క్రీస్తు యొక్క త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు మీ దేవుడా అని ప్రశ్న అడిగినప్పుడు నేను ఇలా జవాబునివ్వాలా. ఐ నీడ్ టు గివ్ అన్ ఆన్సర్ టు వాట్ దే ఆర్ ఆస్కింగ్. అడిగే వాటికైతే నేను ఎట్లయినా జవాబు ఇవ్వాల్సిందే కదా, ఇయ్యనంటే అవుతుందా? ఈ దినాలలో క్రైస్తవులు వాళ్ళకి జవాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఇట్లా ప్రార్థన మీటింగ్ రమ్మంటే మంచిగా వచ్చి కూర్చుంటారు, వచ్చిపోతారు, కానీ జవాబిచ్చేంత సిద్ధపాటు వాళ్ళకు ఉందా? ఎందుకు తెలుసా? వాళ్ళకి ఎందుకు కాన్ఫిడెన్స్ లేదంటే కంటెంట్ లేదు. కంటెంట్ అంటే అది జవాబిచ్చే సారము వాళ్ళలో లేదు. దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. వాళ్ళు స్టడీ చేయలేదు, వాళ్ళు దాని గురించి సమయం గడపలేదు. ఎందుకు గడపలేదు అంటే ఎక్కువ శాతము ఈ మొబైల్ ఫోన్ పెట్టుకొని పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ సోషల్ మీడియాకు కనెక్ట్ అయిన క్రైస్తవులు, పెద్దలు, యవనస్తులు, వాళ్ళ మెదడులు పనిచేస్తలేవు. వాళ్ళు ఉట్టి ప్రార్థన కూడికకు వచ్చి కూర్చుంటున్నారు, కానీ దినమంతా దేంతో గడుపుతా ఉన్నారు? టీవీతో గడుపుతున్నారు, ఫోన్లతో గడుపుతున్నారు, ల్యాప్టాప్లతో గడుపుతున్నారు. దే ఆర్ నాట్ లెర్నింగ్. ఇప్పుడు కంటెంట్ లేదనుకోండి, ఎవరైనా ప్రశ్న అడిగితే ఎడ్డి గొర్రెల్లాగా నవ్వుతాం, లేకపోతే దిబ్బరొట్టే ముఖాన్ని పెట్టుకొని ఏం జవాబు ఇయ్యాలో తెలియని పరిస్థితి. అండ్ దెన్ వీ విల్ రన్. మా పాస్టర్ చెప్తాడు, లేకపోతే ఆయన చెప్తాడు, మరి నువ్వేం చేస్తావు? వెన్ యువర్ క్రైస్ట్ ఈస్ బీన్ అటాక్డ్, నీ క్రీస్తు దాడి చేయబడుతున్నప్పుడు, ఆయన గురించి ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర జవాబు ఇవ్వడానికి కూడా జవాబు లేదంటే ఎందుకు అంటే కారణము నువ్వు హార్డ్ వర్క్ చేయట్లేదు, నువ్వు ప్రయాసపడట్లేదు, నీ సమయాన్ని గడపట్లేదు. చల్ వ్యర్థమైన వాటితో ఫోన్ గడుపుతున్నాను పక్కన పడేసి పుస్తకాలు తీసుకొని, నోట్స్ తీసుకొని, బైబిల్ తీసుకొని నేను చదివినట్లయితే, ప్రతిరోజు నేను చదివినట్లయితే, ఎక్కువ సమయం దానికి నేను కేటాయించినట్లయితే, ఏవైతే నేను నేర్చుకుంటున్నానో నేను ధైర్యంగా నిలబడి అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు? నా లోపల కంటెంట్ ఉంది, దేవుడిచ్చిన దాన్ని నేను కట్టుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా అని అడిగితే మీరు ఏమని జవాబిస్తారు? అవును అని చెప్తున్నారు. కానీ ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు అంటే ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమై ఉన్నది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గము దేవుని వాక్యము. యు మస్ట్ ఫీడ్ గాడ్స్ వర్డ్. When time comes, Holy Spirit will take that sword and he will use. If you don't give the word, or మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోనట్లయితే పరిశుద్ధాత్ముడు దేన్ని వాడుకోగలుగుతాడు చెప్పండి? You must feed yourself. Stop wasting your time. Church, you know why the church today is so weak? ఎందుకు బలహీనంగా ఉంది? ఎందుకు శక్తి లేదు? దుర్గములను పడద్రోసే ఆలోచన సంఘానికి లేదు. వచ్చే వాదనలు ఎదుర్కొనే కంటెంట్ లేదు, సిద్ధపాటు లేదు. హౌ డు యూ థింక్ ద చర్చ్ విల్ ఫైట్ అగైన్స్ట్ వాట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ఇట్? ఏ రీతిగా సంఘం నిలబడుతుంది చెప్పండి? ఏమంటున్నాడండి పౌలు? మేము ఆ ఆర్గ్యుమెంట్స్ని చెరపట్టుకొని, ఆ వాదనలను చెరపట్టుకొని క్రీస్తుకు విధేయతగా మేము తెస్తున్నాము అంటున్నాడు. ఆయన హీ వాజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆల్ ద బిలీఫ్ సిస్టమ్స్. ఏ నమ్మకాలైతే బయట ప్రపంచంలో ఉండేనో వాటన్నిటితో ఆయన పోరాడి క్రీస్తుకు విధేయత మేము పట్టుకొస్తున్నాం. అంటే అట్లా క్రీస్తును ప్రజెంట్ చేస్తున్నాడు. దేని బిడ్డలారా, ఈ దినాలలో ఎక్కువ ఫోన్తో గడపండి, ఎక్కువ టీవీతో గడపండి, ఎక్కువ మీ విలాసంతో గడపండి. అదే దొరుకుతుంది మనకి. ఇంకేం దొరుకుతుంది చెప్పండి? వీటన్నిటిని పక్కన పెట్టి
ప్రతిరోజు నేను బైబిల్ పట్టుకొని నా యేసయ్య గురించి నేర్చుకుంటాను. ప్రతిరోజు నేను ఆ గ్రంథాలు, పుస్తకాలు, దైవ సేవకులు వాళ్ళు రాసిన పుస్తకాలు ఎంతో జ్ఞానంతో ఎంతో రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఎన్నో గంటలు గడిపి ఆ పుస్తకాలు రాసినప్పుడు నేను తీసుకొని చదువుతాను, నేర్చుకుంటాను. దేవుని బిడ్డలారా, మీరు ఎలా తయారు కావాలంటే మీరు డిఫెండ్ చేయడమే కాదు, ఆర్గ్యుమెంట్స్ని డెమోలిష్ చేయడమే కాదు, దేవుని బిడ్డలారా నీ తోటి వారికి ఇగో ఈ రీతిగా నిలబడని నువ్వు లేపేటట్టుగా ఉండాలా. యు నీడ్ టు రైజ్ ఎ జనరేషన్ హూ విల్ ఫైట్ ద బ్యాటిల్ దిస్ వే. ఆ దుర్గంలను పడద్రోయాలా, ఆర్గ్యుమెంట్స్ని క్రీస్తుకు విధేయతగా తెచ్చేటట్టుగా మనం ఒక తరాన్ని తయారు చేయాలి. లాస్ట్ వీక్ దేవుడు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? The quality of the church, the strength of the church does not lie in the numbers of the people who come in the church, but how many workers it has produced for the kingdom. ఒక సంఘం యొక్క క్వాలిటీ దేనిపైన ఆధారపడి ఉందంటే తెలుసా? ఎంతమంది వచ్చి కూర్చున్నారో దాని మీద కాదు, ఎంతమంది పని వాళ్ళు తయారైనారో దానిపైన ఆ సంఘపు స్థితి ఆధారపడి ఉన్నదంట. యు ఆల్ మస్ట్ బికమ్ ద వర్కర్స్ ఫర్ గాడ్. హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ బట్ ద వర్కర్స్ ఆర్ ఫ్యూ. కోత విస్తారము, పనివారు తక్కువ. అంటే మనం ఎవరము కూడా అరే నన్నే కదా దేవుడు ఏర్పాటు చేసుకుంది, నేను ఎందుకు సిద్ధపడద్దు, నేను ఎందుకు తయారు కావద్దు, నేను ఎందుకు పని చేయకూడదు, ఉటి కేవలం వాళ్ళే ఎందుకు పని చేయాలా అనే ఆలోచన మనకు రావట్లేదు. ఎందుకు తెలుసా? ఆదివారం మాత్రమే ప్రత్యక్షం అవుతాము, వారమంతా లోకంతో గడుపుతాము. ఇలా పని వాళ్ళగం తయారవుతాం మనము. You must say, Lord, you help me, I will stand for you. నాకు సహాయం చేయ ప్రభువా, నాకు జ్ఞానం దయచేయి, నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం చేయించు, నేను నేర్చుకుంటాను, నేర్చుకొని అవసరమైన దగ్గర నిలబడి ధైర్యంగా నీ వాక్యాన్ని నేను ప్రకటిస్తాను. నా ఖాళీ సమయంలో ఏ దుర్గంలో అయితే మాకు వ్యతిరేకంగా వస్తున్నాయో ప్రార్థనలో దాన్ని మేము కూల్చివేస్తాము. ఆ పరికరాలు వాడి మేము కూల్స్తాం ప్రభువా. అయ్యా అవసరమైన దగ్గర మేము నిలబడి నీ యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ధైర్యంగా మేము మాట్లాడతాం ప్రభు. ఎప్పుడైతే అబద్ధానికి విరుద్ధంగా సత్యం లెగుస్తుందో సత్యానికి విధేయత కలిగేటట్టుగా మనుషులను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 1 పేతురు 3వ అధ్యాయానికి వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు. ఏమని రాయబడింది ఇక్కడ? పీటర్ ఈజ్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. పేతురు గారు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకొని ఉండండి. ఎప్పుడు కూడా ఆల్వేస్ రెవియర్ హిమ్, ఆల్వేస్ కీప్ వర్షిపింగ్, పుట్ క్రైస్ట్ దేర్ అండ్ ఆల్వేస్ వర్షిప్. మంచిగా చెప్పినాడు. కానీ తర్వాత ఏమంటున్నాడు? ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు ఎవ్రీ వన్ హూ ఆస్క్ యూ టు గివ్ ద రీజన్ ఫర్ ద హోప్ దట్ యూ హ్యావ్. తర్వాత ఏమంటున్నాడు? మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, మీలో ఉన్న నిరీక్షణ ఏంటి అని ప్రశ్న వేసేవారందరికి కూడా నిర్మలమైన మనస్సాక్షితో జవాబు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటున్నాడు. బీ ప్రిపేర్డ్ ఆల్ ద టైమ్. మీ మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకుంటూ
ఎంతమంది అయితే మీకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మీ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారో వారందరికీ జవాబు ఇవ్వడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఒకవైపునేమో నిర్మలమైన మనసాక్షితో చాలా నిర్మలంగా జెంటిల్గా జవాబు ఇవ్వాలని చెప్తున్నాడు. క్రోధంతో, కోపంతో. హ్యావ్ యు సీన్ బ్రదర్ ప్రవీణ్? ఆయన ఎంతమంది ప్రశ్న అడిగినా ఆయన నవ్వుతూనే. ఎందుకు? దేవుడు ఆయన లోపల పెట్టిన కంటెంట్, ద ఇన్ఫర్మేషన్, ద నాలెడ్జ్, దట్ విజ్డమ్ దట్ వాజ్ ఎట్ వర్క్. హల్లెలూయా. చాలా మీడియాస్లలో ఆయన గురించిన చరిత్ర గురించి మాట్లాడుతున్నారే, మీరు వీడియోస్ చూస్తున్నారు, కానీ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ దే ఆర్ మిస్సింగ్. వాళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. ఏం తెలుసా? వెన్ ప్రవీణ్ హ్యాడ్ ఎ విజన్ ఆఫ్ గాడ్. ప్రవీణ్కి ఏ దర్శనం అయితే కలిగిందో, వెలుగుతో ఎన్కౌంటర్ అయిందో, హోలీ స్పిరిట్తో నింపబడి భాషలు మాట్లాడుతూ దేవుని బలం పొందుకున్నాడో, నోబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ దట్. ఆయన అంతా ఫెరోషియస్గా నిలబడింది ఈ జస్ట్ ఏదో జ్ఞానం సంపాదించుకొని కాదు. ఇట్ వాజ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్ దట్ వాజ్ స్పీకింగ్. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన అందుకోసము యు సీ హిమ్, ఆయన ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడినట్లుగా, లొంగినట్లుగా మనకు. ఎందుకు? హీ వాజ్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. అండ్ దెన్ హీ నెవర్ స్టాప్డ్ ఫ్రమ్ దేర్. కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ యొక్క వరాలను నమ్మని వాళ్ళు ఏం చేసినారంటే, ఆ స్టోరీ ఒకవేళ వాళ్ళు ప్రచురం చేస్తే వీళ్ళు కూడా అది నమ్ముతున్నారు అని ప్రజలు అనుకుంటారని, ఈ భాషలు లేవు, ఈ వరాలు లేవు, కృపావరాలు లేరు అని చెప్పే వాళ్ళు అది చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం అయితే వ్యతిరేకంగా బోధ చేసినారో దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. బట్ మెనీ పీపుల్ హ్యావ్ స్టూడ్ అప్. దాన్ని డిలీట్ చేసినప్పటికీ ప్రవీణ్ ఏ దేవుడినైతే సేవించినాడో, ఏ న్యాయం కోసం పోరాడినాడో, ఏ సత్యం కోసం పోరాడినాడో, దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కూడా లేచినారు. వాట్ ఏ గ్రేట్ యూనిటీ గాడ్ బ్రాట్ త్రూ వన్ మ్యాన్, వన్ పర్సన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో వాట్ డు వి లెర్న్ హియర్? బీ ప్రిపేర్డ్ ఎట్ ఆల్ టైమ్స్ అంటున్నాడు. యూ టెల్ మీ, ఈజ్ చర్చ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఆల్ ద టైమ్? మనం ఇక్కడికి వచ్చేది ఉట్టి మన దీవెనల కోసము, దేవుడు నన్ను బాగు చేయాలని, దేవుడు నన్ను విడిపించాలని. వి జస్ట్ కమ్ విత్ అ డిఫరెంట్ మైండ్ సెట్. అందుకోసమే వారం వారం మనకు వచ్చే మైండ్ సెట్ అలాగుంది. లేదు, నేను నేర్చుకోవాలా, నేను కట్టబడాలా, నేను ఒక పనివాడుగా తయారు కావాలా, దేవుడు నా కోసం తన మహిమను వదిలిపెట్టుకొని వచ్చినాడు, నేను ఏం వదులుకుంటున్నాను, ఏం వదులుకోవట్లేదే. లెట్ మీ బి అ వర్కర్ ఫర్ గాడ్. దేవుడు నాకు ఇచ్చిన గ్రేస్లో, దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను నిలబడతాను, నేను పని చేస్తానని మనము ఇటువంటి మైండ్ సెట్తో చర్చ్ కలుస్తలేదు, రావట్లేదు. ఎవరికి వాళ్ళ స్వార్థంలో మునిగి తేలుతా ఉంటే ఈ దినాలలో సిగ్గుకరంగా ఎందుకైంది చెప్పండి? మనం ఎందుకు ధైర్యంగా నిలబడి మాట్లాడలేకపోతున్నామంటే మనం ఎప్పుడు అట్లా సిద్ధపడలేదు కాబట్టి. వాట్ డస్ బైబుల్ సే? బీ ప్రిపేర్డ్. చెప్పండి ఒకసారి నాతో పాటు. అన్ని కాలంలలో నేను సిద్ధంగా ఉండాలి. నాలో నా నిరీక్షణను, నన్ను ప్రశ్న వేసేవారికి జవాబు ఇవ్వడానికి అన్ని కాలంలలో నేను సిద్ధంగా ఉండాలి. ఐ నీడ్ టు బి ప్రిపేర్డ్. స్టాప్ fighting wrong battles. Get into the right battle. ఈ దినాలలో సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? దేంతో పోరాడకూడదో మనుషులు దాన్ని అక్కడ నెట్టేసినాడు. దేంతో పోరాడాలనో పోరాడనివ్వకుండా చేస్తున్నాడు. వాడికి తెలుసు వీళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టేసినాం అనుకో వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారని సంగతి వాడికి తెలుసు. వాడు ఏం చేస్తున్నాడు? చిచ్చులు పెట్టేసి వదిలేస్తున్నాడు. మనకు అవగాహన కలిగిన వారమైతే, దేవుని యొక్క వివేచన వరము మనం పొందుకున్న వారమైతే, జ్ఞానం పొందుకున్న వారమైతే, అయ్యో ఐఎమ్ ఫైటింగ్ ద రాంగ్ ఎనిమీ, నేను తప్పుడు
శత్రువుతో పోరాడుతున్నాను అనే అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ స్టాప్ ఫైటింగ్ అండ్ దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ ద ఎనిమీ టు బ్రింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్. ఇక్కడ భూమి మీద మీ ఇళ్లల్లో కానీ, మీ చుట్టుపక్కల, మీ సమాజంలో, మీ మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ హోల్డ్స్. సాతాను పెట్టిన దుర్గములు, ఆ దుర్గములను మనం పడద్రోసేటట్టుగా మనం ఉండాలి. We need to bring down the strongholds. మనం ఫైట్ చేయవలసింది దానికోసం అనే ఆలోచన మనకు రావాలి. డోంట్ ఫైట్ ద రాంగ్ ఎనిమీ. మనము లోకంతో ఫైట్ చేయడానికి రాలే, మనుషులతో ఫైట్ చేయడానికి మనం రాలేదు. శరీరము రక్త మాంసం కలిగిన వాళ్ళతో మనం పోరాడట్లేదు. వీఆర్ నాట్ ఫైటింగ్. దో దే క్యాన్ బి కౌంటెడ్ యాజ్ ఎనిమీస్ ఆఫ్ క్రైస్ట్, ఎనిమీస్ ఆఫ్ ద గాస్పల్, బట్ వీ డోంట్ ఫైట్ దెమ్. చేలే అంటే హిందీలో అంటారు కదా, చేలే అంటారు కదా. ఎవరు? ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడు కింద పని చేసే వాళ్ళు, లేకపోతే బానిసలుగా ఉంటారు చూడండి, వాళ్ళని చేలేనో ఏదో అంటారు మన హిందీ భాషలో. అదే చేలే, పిల్లకాయలతో కాదండి మనం ఫైట్ చేసేది, వానితోనే మనకు ఫైట్ చేయడానికి పిలిచినాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళతో ఫైట్ చేయకండి మీరు. యు ఆర్ ఫైటింగ్ ద రాంగ్ ఎనిమీ. నీకు కనిపించే మనిషి నీ యొక్క శత్రువు కాదు. వెనకాల పని చేయొచ్చు నా శక్తులు, దుర్గములు, దే ఆర్ మేకింగ్ దెమ్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దెమ్ డౌన్, దీస్ పీపుల్ విల్ ఫాల్ ప్రాస్ట్రేట్. ఆమెన్ చెప్పారే. హల్లెలూయా. వీళ్ళతో ఎందుకు ఫైట్ చేస్తున్నారండి మీరు? డోంట్ లుక్ లైక్ దిస్, లుక్ లైక్ దాట్. పైకెత్తి చూడండి. వాన్తో, వాయుమండలంలో ఉన్న దురాత్మ సమూహముతో, లోకనాథులతో, ప్రస్తుతపు అంధకారపు శక్తులతో మనం పోరాడుతున్నాము. రక్త మాంసం కలిగిన మనుషులతో. గాడ్, స్టాప్ ఫైటింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. దట్ ఈస్ ఈవిల్ వర్క్. సాతాన్ యొక్క పని అది. Satan doesn't want you to know that. ఒకసారి ఒక ఆమెకి దయ్యం పట్టిన ఆమె, ముస్లిం ఆమెకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ లోపల ఉన్న దయ్యం చెప్పే మాట ఏంటిదంటే, నేను వచ్చిందే గొడవలు పెట్టడానికి, నేను పోను, ఈమెను వదిలిపోను అంటుంది ఆమె. హల్లెలూయా. వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా లాట్స్ ఆఫ్ థింగ్స్ యూస్ టు హ్యాపెన్ అండ్ దే హ్యాడ్ నో ఐడియా. అండ్ ద డీమన్, ఆ దయ్యం చెప్తుంది నేనే అంటుంది. అంటే వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ వన్ అనదర్. మనము యునో దెర్ ఈస్ సో మచ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ దిస్ స్పిరిచువల్ పవర్స్. ఆమేన్. హల్లెలూయా. ఈ 1 పేతురు 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయం ఏంటిది? బీ ప్రిపేర్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఆమేన్. మీ ఫోన్లు పడేయండి దయచేసి. అది సాతాను ఈ లాస్ట్ డేస్లో తీసుకొచ్చిన భయంకరమైన ఊబి. ఆ ఫోన్లు, షార్ట్లు, యూట్యూబ్ షార్ట్లు, షార్ట్ మీద షార్ట్, ఇట్లా 2020 మ్యాచ్ కూడా కాదు ఇప్పుడు. ముందు 50 ఓవర్స్ మ్యాచ్ ఉండే, అది 20కి వచ్చేసింది. ఇప్పుడు ఎంత స్పీడ్ అంటే నాట్ ఈవెన్ 20 ఓవర్స్, 5 ఓవర్స్కి వచ్చేసింది. అంత ఫాస్ట్ అనమాట. ఏమంటే ఒకటి పోతే ఇంకోటి పోతే మనం ఆ ఊపిలోనే ఒక రోబోట్ లాగా, అది ఏం చెప్తే అది తలక ఊపుకుంటా, దానికే కళ్ళు పెట్టుకుంటా, యునో వీ హావ్ బికమ్ స్లేవ్స్. ఇక మన మెదడు పనిచేస్తలేదు, మన హార్ట్ డెవలప్ అవుతలేదు, దేవుని వాక్యం లేదు. ఉంటే టీవీ దగ్గరనా, లేకపోతే యూనో క్రిస్టియన్స్ ఆర్ వాచింగ్ మూవీస్ ఆఫ్టర్ మూవీస్. 3 గంటలు సాతాన్ గాడు ఏం చేస్తున్నాడు? నలిపేసి పారేస్తున్నాడు. వాళ్ళకి శక్తి లేదు. దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్. కంప్లీట్గా క్రష్ అయిపోతా ఉన్నారు. హల్లెలూయా అన్నారు. ఎందుకు హల్లెలూయా చెప్పారు చెప్పండి? బికాస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, దర్ మెనీ హు ఆర్ బౌండ్ టు దర్ ఫోన్స్. మీకు తెలియదు, ఫోన్లు రిలీజ్ చేసినప్పుడు మనకు సెల్ ఫోన్స్ అప్పటికి రాలేదు. సెల్ ఫోన్స్ వచ్చేటప్పుడు ఐ వాజ్ వర్కింగ్, నేను పనిచేస్తున్నా, నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా. నేను
అప్పుడే సెల్ ఫోన్స్ రిలీజ్ అయినాయి, ఎరిక్సన్ ఇవన్నీ ఆ, ఎప్పుడు సంగతి నేను చెప్పేది? ఇప్పుడు వీఆర్ ఇన్ 2025 కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1998, 1999 ఆ ప్రాంతంలో ఫోన్స్ రిలీజ్ అయినాయి. సెల్ ఫోన్స్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పుడు నా దగ్గర ఒక హ్యాండ్ సెట్ ఉండేది, ఎరిక్సన్ది. ఏదో ఫోన్లో అందరు తీసుకుంటారు కదా అని తీసుకున్న బుద్ధి పొరపాటున. అవుట్ గోయింగ్ 8 రూపీస్, ఇన్కమింగ్ 4 రూపీస్. ఒక కాల్ వచ్చింది అనుకో, నిమిషంకి 4 రూపాయలు నాకు. నేను కాల్ చేసినాను అనుకో, నిమిషంకి 8 రూపాయలు. ఫస్ట్ బిల్ రాగానే ఫోన్ పక్కన పడేసిన. అప్పటికి ఇంకా స్మార్ట్ స్క్రీన్లు రాలేదు, ఈ టచ్లు రాలేదు. దేవుని బిడ్డలారా, ఏదో తలకాయ నొప్పి ఉందని దాన్ని పక్కన పడేసిన. తర్వాత క్రెడిట్ కార్డులు తీసుకొని వచ్చినారు. నేను అన్నా వాళ్ళతోటి, అది ఏంటిదో నాకు తెలియదు, దాన్ని వాడడం నాకు చేత కాదు, నాకు వద్దు అన్నా. దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను కాపాడండి. అప్పుడు కాపాడిండంటే ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు లేదు నాకు. అంత డెబిట్ కార్డ్ మనిషినే నేను. ఉంటే తినాలా, లేకపోతే పస్తులు ఉండాలా. అదే దేవుడు నాకు నేర్పించింది. సాతాను ఏం చేస్తాడు తెలుసా? హీ కమ్స్ విత్ థింగ్స్ అండ్ హీ విల్ ఎన్స్లేవ్ us. మనల్ని బానిసలుగా చేస్తాడు. ఈ దినము వీ నీడ్ టు డూ అవే విత్ ఎవ్రీథింగ్ దట్ హెస్ ఎన్స్లేవ్డ్ us. టేక్ యువర్ బైబిల్స్, రీడ్ ద వర్డ్. ఆ బైబిల్ మన దాకా రావడానికి ఎంతమంది ప్రాణాలు పెట్టినారో తెలుసా మీకు? వి డోంట్ వాల్యూ. ఆదివారం మాత్రమే ఇట్లా చేతిలో పట్టుకొని వస్తాము. చదవని వాళ్ళు ఉన్నారు. ప్రేయర్ మీటింగ్కి బైబిల్ రారు, బైబిల్ తీసుకొని రారు. దే స్టిల్ థింక్ దట్ దిస్ ఈస్ వాల్యుబుల్. ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ మనం చూస్తాం కదా. నో. ఈ బైబిల్లో మనం అండర్లైన్ చేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. పక్కన యూనో ఈ ఈ ఈ ఈ టెక్నాలజీ కొద్దిగా దూరం ఉండడము చాలా మంచిది. ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న ఈ ఫోన్ తెచ్చుకొని అని. మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, నేను ఎన్ని నేర్చుకోగలుగుతుండే, ఇప్పటికీ ఎంత చదువుకుంటుండే, ఎంత జ్ఞానంలో అభివృద్ధి అవుతుండే. టుడే ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఎ స్ట్రాంగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ గాడ్, బట్ డెవిల్ డిసీవ్డ్ మీ. సాతాను నన్ను మోసం చేసినాడు. ఈ రోజు నుంచి ఆ మోసం నుంచి నేను బయటకు వస్తానని తీర్మానం చేసుకోండి. యవనస్తులారా, స్పెషల్గా ఐఎమ్ టాకింగ్ టు యూ. త్రో అవే యువర్ ఫోన్స్. దట్ ఈస్ డెవిల్స్ వర్క్ అపాన్ యువర్ లైఫ్. ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది అక్కడ? ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో డెవిల్ ఈజ్ ఆఫరింగ్ యూ ఎంటర్టైన్మెంట్. లీవ్ యువర్ ఫోన్స్. కొందరు గేములు. యవనస్తులైతే కొందరు ఎవరైతే అట్లా అడిక్ట్ అవుతారో తల్లిని పట్టించుకోరు, తండ్రిని పట్టించుకోరు, వాళ్ళతో కలిసి మాట్లాడరు, రిలేషన్షిప్స్ ఉండవు. ఎందుకు తెలుసా? బికాస్ దే ఆర్ అడిక్టెడ్ టు దర్ ఫోన్స్. సో దైవిక జ్ఞానం లేదు, ఏం లేదు. జస్ట్ వరల్డ్లీ పీపుల్ దట్ దే హ్యావ్ బికమ్ ఇన్ అవర్ హోమ్స్. ఎప్పుడైనా ఒక్కసారి కొద్దిసేపు అట్లా వాడు పక్కన పడేయాలి. అది మనల్ని కంట్రోల్ చేయనీయకూడదు. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యూజ్ ఇట్ సమ్ టైమ్స్, బట్ డోంట్ లెట్ ఇట్ కంట్రోల్ యూ. బుక్కులు తీయండి, పుస్తకాలు తీయండి, శ్రేష్టమైన తీయండి, సమయాన్ని గడపండి, నేర్చుకోండి. ఆమేన్. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇంకా 2 వాక్యాలు ఉన్నాయి, చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఫోన్ని మంచి పనుల కోసం వాడండి, కానీ చెడ్డ పనులు అంటే వ్యర్థంగా మన జీవితాన్ని పారేసుకోవడానికి వాడుకోవద్దు. ఆమేన్. డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్. యేసయ్య దేన్నైతే చాలా విలువగా చూసి తన ప్రాణం మన కోసం పెడితే, మనమేమో మన ప్రాణాన్ని ఈ వ్యర్థమైన వాటి కోసం పారేసుకుంటా ఉన్నాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదవండి ఒకసారి. So what is Paul saying here?
బీ వైస్ ఇన్ ద వే యూ యాక్ట్ విత్ అవుట్ సైడర్స్. బయట నుంచి వచ్చే వాళ్ళను తో ఎలా సంభాషణ చేయాలో మీరు కొద్దిగా జ్ఞానంగా ఉండండి. ప్రతి అవకాశాన్ని పోగొట్టుకోకండి. బయటవాడు వచ్చినప్పుడు, సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఆపర్చునిటీని పోగొట్టుకోకండి. లెట్ యువర్ కాన్వర్సేషన్ బి ఫుల్ ఆఫ్ గ్రేస్. మీ యొక్క మాటలు దేవుని యొక్క కృపతో నింపబడినట్టుగా మీరు ఉండండి. సీజన్ విత్ సాల్ట్ అంటే మీ మాటలు ఎంత రుచికరంగా వాళ్ళకు ఉండాలంటే కాన్వర్జేషన్లో బయట వారితో అంత రుచికరంగా మీరు చేయండి. సో దట్ యు మే నో హౌ టు ఆన్సర్ ఎవ్రీవన్. వాళ్ళు వేసే ప్రశ్నలకు ఎలా జవాబు ఇవ్వాలనో మీరు అప్పుడు యూ కెన్ నో హౌ టు ఆన్సర్ దెమ్. ఇట్లుందా మన బ్రతుకు? ఆర్ వి సీజన్ విత్ సాల్ట్? ఆర్ వి ఫుల్ ఆఫ్ గ్రేస్? మనం సిద్ధపడుతున్నామా? మనల్ని ప్రశ్న అడిగే వారికి జవాబిచ్చే స్థితిలో మనం ఉన్నామా? అరే నాకు వేరే వాడు బయట వాటిలో దొరికిన వెంటనే ఒక మంచి ఆపర్చునిటీ నాకు దొరికింది, లెట్ మీ క్యాష్ ఆన్ ఇట్, అట్లా సిద్ధపాటు మనకుందా? దేవుడేమో ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాడు, బయట వరల్డ్తో మన కాంటాక్ట్ జరుగుతుంటుంది, కానీ మన దగ్గర కంటెంట్ లేదు వాళ్ళతో మాట్లాడడానికి. ఎందుకు లేదు అంటే సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు, లోపల ఇన్వెస్ట్మెంట్ లేదు, హార్వెస్ట్ కోసం చూస్తున్నాం. ఎట్లా వస్తుంది? రాత్రి పడుకున్న వెంటనే ఉదయము మనకు పంట రాదు. కష్టపడాలి, పంట కోసము కష్టపడాలి. విత్తనాలు వేయాలా, ఎరువు వేయాలా, నీరు వేయాలి, దున్నాలా, లాట్స్ ఆఫ్ థింగ్స్. కష్టపడాలా, ప్రయాసపడాలి, అప్పుడు ఒక పంట వస్తుంది. కానీ ఇక్కడ విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? బి వైస్, జ్ఞానంగా ఉండండి. బయట వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారో జ్ఞానంగా ఉండండి. ప్రతి అవకాశాన్ని పోగొట్టుకోకండి. మీ మాటలు కృపతో అంటే ఒక ఉప్పులాగా సారంగా ఉండునట్లుగా మీరు చేసుకోండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎప్పుడు జవాబిచ్చేటట్టుగా మీరు ఉండండి అంటున్నాడు. టుడే చర్చ్ హ్యాస్ బికమ్ ట్రెడిషనల్. ఆల్ దే వాంట్ ఈజ్ మేము చర్చ్కి ఆదివారం పోవాలా, రావాలా, తినాలా, పండుకోవాలా, మళ్ళీ ఆదివారము ప్రత్యక్షం కావాలా. బయట వాళ్ళతో సంభాషించేటప్పుడు దాంట్లో కృప లేదు, క్రీస్తు లేదు, వాక్యం లేదు, ఏం లేదు. ఉన్న అవకాశాలు పోగొట్టుకోవాలా, జీవితం అంతా పాడు చేసుకోవాలా, దేవుని రాజ్యానికి పనికి రాకుండా మనం తయారు కావాలా. అట్లా అయిపోయింది క్రైస్తత్వం టుడే. దట్ ఈస్ నాట్ హౌ క్రిస్టియానిటీ వాజ్ డిఫైన్డ్ ఇన్ ద ఎర్లీ చర్చ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బుక్స్ దట్ వర్ గివెన్ టు అస్. దేవుడు మనకిచ్చిన గ్రంథాలలో అట్లా మనం చూడము. వాళ్ళు ఎట్లా తయారు చేసినారంటే వాళ్ళని పనోళ్ళుగా తయారు చేసినారు, పని కోసం తయారు చేసినారు, పని కోసం సిద్ధపరిచి పంపించినారు. దేవుని బిడ్డలారా, దిస్ చర్చ్ మస్ట్ నాట్ బి నోన్ బై హౌ మెనీ పీపుల్ కమ్ టు ద చర్చ్, నో, బట్ ద చర్చ్ మస్ట్ బి నోన్ బై ద వర్కర్స్ ఇట్ హస్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. లాస్ట్ స్క్రిప్చర్ అండ్ ఐమ్ క్లోజింగ్. యూదా పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో? Jude. So how many chapters are there in Jude? 3, 4, 6? ఎన్ని ఉన్నాయి? అది చెప్పడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది చెప్పండి? మనము చదివితే మనము చాలా క్విక్గా చెప్తాము కదా. సరే, యూదా పత్రిక తర్వాత ఏముంది? యూదా పత్రిక ముందేముంది? ఎవరు జవాబు ఇవ్వగలుగుతారు ఇట్లా? చదివేవారు, చదువుతున్నవారు. కొన్నిసార్లు బైబుల్ నేను గమనిస్తూ ఉంటా. ఏదైనా సపోజ్ స్క్రిప్చర్ చెప్పినా అనుకో, బైబుల్ మంచిగా చేతిలో ఉంటుంది, మంచిగా పాషగా కనబడతారు. కానీ న్యూ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్ నేను కోట్ చేసినప్పుడు ఆ బైబుల్ ఎన్ని పేజీలు వాళ్ళు తెరిచి ఎక్కడ ఎత్తుకుతున్నారని చూస్తాను నేను. ఫ్రంట్లో తక్కువ పేజీలు ఉన్నాయనుకే అంటే
ఎక్కడున్నట్టు? అంటే అంత పిచ్చోళ్ళనుకుంటారా సేవకులు? మీరు ఏం చదువుతున్నారో మా ఇంట్లో మేము చూడలేకపోతాం అనుకుంటారా? నాకు అర్థం కాదు. అంటే దే థింక్ దట్ దే కెన్ ఫూల్ అస్, బట్ దే కాంట్. ఎ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్. చెప్పండి అందరూ. ఒక చెట్టు ఎలా తెలుసుకుంటాం మనము? గట్టి చెప్పాలా? ఫలం కనబడినప్పుడు. ఇప్పుడు చెట్టు మనకి ఎట్లుందో తెలియదా? హల్లెలూయా. చలో యూదా పత్రికకి వెళ్దాం. ఉన్నది ఒకటే అధ్యాయము, 3వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఆ, మీరు పోరాడవలనని మీకు వేడుకున్న. పోరాడాలా? ఏ గాస్పల్ అయితే, సువార్త అయితే, ఏ సత్యమైతే మీకు క్రీస్తు ద్వారా మీకు ఇవ్వబడిందో దాని విషయంలో ఆ సత్యం కోసము మీరు నిలబడాలా, డిఫెండ్ చేయాలా, పోరాడండి. ఇంగ్లీష్లో ఐ ఫెల్ట్ compelled to write and urge you to contend for faith. మనకి ఇవ్వబడిన విశ్వాసము, ఈ రక్షణ నిమిత్తము, ఈ సువార్త నిమిత్తము, సత్యం కొరకు నేను ఐ నీడ్ టు ఫైట్, కంటెండ్. ఇట్లా సచ్చుగా ఉండడం కాదు, రోషం లేకుండా ఉండడం కాదు. దేని బిడ్డలారా, గాడ్ ఈస్ కాలింగ్ us టు కంటెండ్ ఫర్ ఫెయిత్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చర్చ్లో ఎంతమంది అట్లా ఫైట్ చేస్తున్నారు సత్యం కోసం చెప్పండి? చర్చ్ ఈస్ ఫైటింగ్ విత్ ద చర్చ్. బిలీవర్స్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. సంఘాలతో పోరాడుతున్నాయి, విశ్వాసులతో పోరాడుతున్నారు. కానీ అందరు కలిసి దేవుడు ఏ విశ్వాసంతోనైతే మనం రక్షించుకున్నాడో, ఏ విశ్వాసం బట్టయితే ఆ పరలోకపు నిరీక్షణ మనం కలిగి ఉన్నామో, ఆ సువార్త కోసము, ఆ సత్యం కోసము మనల్ని పోరాడండి. ఎందుకంటే కిందటి వచనంలో మీరు చూడండి, అబద్ధ బోధకులు వచ్చి సత్యాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు, కాబట్టి మీరు నిలబడండి అని విశ్వాసులకు చెప్తున్నాడు. సేవకుల కోసం కాదండి ఇది. He's telling the believers, these false people are coming and they are attacking the church, their faith. Now you defend the faith, contend for the faith. He's telling the believers. బిలీవర్స్ ఏమో మా పని కాదు, మేము ఉట్టి ఆదివారం మర్చిపోతాము, ప్రేయర్ అంతా అయిపోయాక పాస్టర్ గారు మా మీద చేతులు పెట్టండి ప్రార్థన చేస్తాం. ఈ మైండ్ సెట్ కలిగి ఉంటే మీరు ఏం నిలబడతారు, మీరు ఏం చేస్తారు దేవుని కోసం? దేవుని బిడ్డలారా, ఫస్ట్ టు డిఫెండ్ ద ఫెయిత్ యూ మస్ట్ గ్రో ఇన్ ఫెయిత్. నీకు తెలిసి ఉండాలి కదా దేన్ని డిఫెండ్ చేస్తున్నావో, ఏ సత్యం కోసం నువ్వు పోరాడుతున్నావు నీకు తెలిసి ఉండాలి కదా. ఆ పునాదులు ఉండాలి కదా. ఆ పునాదులే కదా నేను నిలబెట్టేవి, పోరాడేటట్టుగా చేసేది. సో మే గాడ్ హెల్ప్ దిస్ చర్చ్. ఐఎమ్ టెలింగ్ యూ, once I come back, I have a trip to take. Once I come back, we are going to change everything. Morning church wala kuda cheppina nenu, we are changing everything. Just wait for some time. We cannot be traditional Christians anymore. Hallelujah. War footing lo digala manam. Amen cheppandi. Hallelujah. And God has given that grace to this community. Even though it looks small, but in the sight of God, it is dangerous. చాలా బలవంతంగా దేవుడు తయారు చేయబోతున్నాడు, మీ అందరినీ వాడుకోబోతున్నాడు. సో ఈ స్క్రిప్చర్స్ని రాసుకోండి, ఇంటికి వెళ్ళాక మరలా మీరు చదువుకోండి. 2 Corinthians chapter 10 verse 4 and 5, 1 పేతురు 3వ అధ్యాయము 15, 16, కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు
యూదా పత్రిక 3వ వచనము 4వ వచనము. హల్లెలూయా. సో మే గాడ్ బ్లెస్ యూ. I just finished. I told you how God wants to see you. దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో మీకు చెప్పినాను. విన్న తర్వాత కూడా నాకు తయారు కావాలని లేదు అంటే దానంత బాధాకరమైంది ఇంకేది లేదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరిని దీవించిన. తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. దిస్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? జవాబునివ్వాలి కదా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడితే మనం ఏం చేయాలా? అందరు చెప్పాడు, ఏం చేయాలా? నౌ కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. సే లార్డ్, నేను అటువంటి వ్యక్తిగా నేను తయారవుతాను ప్రభువా, నన్ను వాడుకో, నన్ను నిలబెట్టుకో అని దయచేసి ప్రార్థన మనం చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.